అందిస్తున్న సరికొత్త కానుక నజరానా కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. కొందరు అమ్మాయిలను ఖుదాకా తోఫా అంటారు, మరికొందరు అమ్మాయిలను మా ఇంటి మహాలక్ష్ములంటారు. ప్రకృతికి ప్రతిరూపాలు, అనురాగ మూర్తులు, మమతల దివ్యలు, మహిళలు మహారాణులు, కంటి పాపలు, ఇంటి దీపాలు, ఇలా ఎన్నో విశ్లేషణలు. అయ్యో, ఇదేదో మమ్మల్ని మేం పొగుడుకోవడం కాదండి. ఇటువంటి విశ్లేషణలు ఇచ్చినది ఎందరో మహానుభావులు, కవులు, రచయితలే కదండి. అయితే ఈ మాటలను అక్షర సత్యాలు చేసిన మహిళలు ఎందరో ఉన్నారు. ప్రతి మగవాడు పైకి చెప్పకపోయినా తన ఇంటి ఇల్లాలని చూసి మనసులో ఎంతో ముచ్చట పడే ఉంటాడు. ఇలా సాధారణ గృహిణిగా ఇంటిని చక్కదిద్దడమే కాదు, సమస్యల్లో ఉన్న సమాజానికి తగిన సేవలు అందించడంలోనూ ఎప్పుడూ ముందుంటారు మహిళలు. కేరళ విలయతాండవ గాయాలను మాన్పే క్రమంలో సేవలందించిన మహిళామూర్తులు ఎందరో. ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు జరిగే నష్టాన్ని నివారించడం, పరిస్థితులను చక్కదిద్దడం చిన్న విషయం కాదు. మనం ఇప్పుడు చెప్పుకుంటున్నది అలాంటి పరిస్థితి ఏర్పడిన వయనాడ్లో విశేష సేవలందించిన ఒక మహిళామణి గాథ. వయనాడు వరదలో కొన్ని వేల మంది ఆవాసాలను, బట్టలను, వస్తువులను పూర్తిగా కోల్పోయారు. ప్రభుత్వం అందించిన షెల్టర్లలోనే కట్టు బట్టలతో ఆశ్రయం పొందుతూ ఉంటున్నారు. అటువంటి వారికి తానేం చేయగలను అని ఆలోచించింది ఒక మహిళ. ఈమెది వయనాడికి దగ్గరలోనే ఉన్న ఒక చిన్న గ్రామం. ఆమె సాధారణ గృహిణే అయినా కుటుంబ పోషణ కోసం బట్టలను కుట్టే పని కూడా చేస్తూ ఉండేది. తన చేతిలో ఆ వృత్తి తప్ప మరేదీ లేదు. పెద్దగా డబ్బులు లేవు, కానీ పెద్ద మనసు ఆమెది. కాబట్టి తన దగ్గర ఉన్న పాత బట్టలను, కొన్ని బట్టల ముక్కలను కలిపి కుట్టి షెల్టర్లలో ఉన్న బాధితులకు అందించడం మొదలుపెట్టింది. దాంతో ఎందరో సంతోషించారు. చుట్టుప్రక్కల వారిని కూడా పోగేసి ఈ విషయం చెప్పి సాయం అడిగింది. వాళ్ళు సంతోషంగా సరేనన్నారు. బట్టలు, వాడిన వస్తువులు బ్యాగులలో నింపి ఆమెకు అందించారు. వీటన్నిటినీ తీసుకువచ్చి వ్యాన్లో నింపుకొని ఆమె ఆ బాధితులకు అందిస్తూ ఉండేది. అలాగే అదే గ్రామంలో ఉన్న ఇతర దర్జీలను కూడా ఈ సహాయానికై అర్థించింది. దాంతో వారు కూడా తమ దగ్గర మిగిలిన బట్టల ముక్కలను, ఇతర బట్టలను కలిపి కుట్టి అక్కడి అవసరాలకు తగినట్లుగా బట్టలకు మరమ్మతులు చేసి మరి వారందరికీ అందించడం మొదలుపెట్టారు. ఈ సంగతి తెలిసిన ప్రక్క గ్రామస్తులు కూడా ఈమెతో చేయి కలిపారు. ఇప్పుడికైది పెద్ద బృందమే అయింది. అంతేకాదు, ఆ షెల్టర్ల నుండి తిరిగి వచ్చే దారిలో పేరుకుపోయిన బురదను, వరద నీటికి కొట్టుకు వచ్చిన చెట్లను, వ్యర్థాలను ఇలా ఎన్నిటినో శుభ్రం చేసి బ్యాగులలో నింపుకుని వచ్చి గ్రామ శివారునకు తీసుకుని పోయి దహనం చేస్తూ ఉండేది. ఆమె విశాల హృదయాన్ని గమనించిన ఎందరో అభినందించారు, మరింత సాయం అందించారు. ముందుగా ఆమెతో చేయి కలిపిన దర్జీల బృందం వారిని విడవకుండా ఈ సేవలన్నిటినీ అందించి అక్కడి వరద పరిస్థితులను చక్కదిద్దారు. ఇప్పుడు వీరి బృందాన్ని ఒక ఎన్జిఓగా గుర్తింపునివ్వాలని ఎందరో ప్రభుత్వానికి దరఖాస్తు చేస్తున్నారు. ఈ విషయం తెలిసిన మంత్రులు, కేరళ ప్రభుత్వం వీరందరినీ అభినందించడంతో పాటు ఆమెను ప్రత్యేకంగా సత్కరించడం కూడా జరిగింది. చూసారా, చిన్న ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది అంటే ఇదేనేమో. అయితే ఐడియాతో పాటు సాగిన ఆచరణే ఒక సాధారణ గృహిణిని
అసామాన్య సేవా కార్యకర్తగా నిలిచేలా చేసింది. ఆమెకిది సమాజ సేవ అని తెలియకపోయినా ఆమెలోని మానవత్వం, ప్రేమ, దయాగుణాలు ఒక విలువైన స్ఫూర్తిని ఎందరిలోనో రగిలించగలిగాయి. ఆపదలో ఆపన్నురాలిగా ఆమెను నిలబెట్టగలిగాయి. ఇటువంటి గ్రామాలలోని మహిళలే జాతీయ, అంతర్జాతీయ సభలలో మాట్లాడే అవకాశాలను దక్కించుకుంటున్నారు. దీనికి కారణం వారిలోని సహజ సేవాగుణమే. ఇదే సమాజానికి అసలైన నజరానా, మేటి కానుక కదండి. అందుకే నేటి మన నజరానా కార్యక్రమంలో వీరి గురించి ప్రస్తావించడం జరిగింది. మరిన్ని ఆసక్తికర అంశాలతో మనం తిరిగి మన నజరానాలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.